ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. బాగుండాలి కూడా. ఈరోజు మన ఛానల్లో నేను కందిపొడి చేసి చూపిస్తున్నానండి. కందిపొడి అంటే అచ్చంగా కందిపప్పు ఒకటి వేయించుకొని ఉప్పు కారం ఇవి వేసుకొని కాదండి, కందిపప్పుతో కొన్ని 1-2 పప్పులు కూడా యాడ్ చేసి వేయిస్తానండి. వేయించి మెత్తగా పౌడర్ పట్టుకుంటాను. ఈ కందిపొడి చాలా బాగుంటుందండి. మా వెస్ట్ గోదావరి సైడ్ ఇట్లాగే కందిపొడి అంటే కనుక 3 పప్పులు కలిపి చేసుకుంటారండి. ఇదిగోండి, ఒక డబ్బా పప్పు తీసుకున్నాను. డబ్బాకి అరకప్పు పెసరపప్పు అన్నీ కలిపి ఒకేసారి అయినా వేయించుకోవచ్చు, లేదా విడివిడిగా అన్నా వేయించుకోవచ్చు అండి. అరడబ్బా పచ్చిశనగపప్పు. ఇవి బాగా వేగినాక అప్పుడు జీలకర్ర ఎండుమిర్చి వేసుకుందామండి. ఇదిగోండి, మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకుంటే చాలండి. ఈ పప్పులు అవన్నీ రంగులు మారక్కర్లేదు. ఇప్పుడు మనం ఒక 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర వేసుకుందాము. కారం గల ఎండుమిర్చి ఒక 10-20 దాకా ఒక ఎండుమిర్చి తీసుకున్నానండి. ఇవి కూడా దోరగా లైట్గా ఒకసారి వేడి చేసేసేద్దాము. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఇంకా ఎందుకంటే మిరపకాయ జీలకర్ర మాడిపోతుంది. ఈ వేడికి అవి వేగిపోతాయండి. తర్వాత ఇది మెత్తగా పౌడర్ పట్టుకుని సరిపడా సాల్ట్ వేసుకుని కలిపేసుకోవటమేనండి. ఇది వేడి అన్నంలోకి ఆవకాయలో ఈ కందిపొడి కలుపుకుని తింటే అద్భుతంగా ఉంటుందండి. అచ్చంగా కందిపొడి బాగుంటుంది. వేడి అన్నంలో ఇంత నూనె వేసుకుని, నెయ్యి కాదండి, నూనె వేసుకుని కందిపొడి వేసుకుని తింటే సూపర్ ఉంటుంది. ఇంకా అసలు మళ్ళీ వేరే ఆదవరం అక్కర్లేదు. అలాగే టిఫిన్లో కూడా బాగానే ఉంటుందండి, కారపొడిలాగాను. ఇది చల్లారినాక మిక్సీ పట్టేసుకుందాం. ఇక ఫ్రెండ్స్, చూసారా ఇట్లా పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుంది. దీన్ని వేడి అన్నంలో ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని తింటే సూపరు అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.